కుల్ఫీ తయారు చేయడానికి కావలసిన ఐటమ్స్ ముందుగా బాదం, ఇలాచి, కస్టర్డ్ పౌడర్, షుగర్ అండ్ మౌల్డ్స్. ఒక గిన్నె స్టవ్ ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి దాన్ని బాగా అప్లై చేయాలి. అట్లా కాలంగానే తేనెగా తీసుకొని నీట్గా అన్ని అప్లై చేయడం వల్ల అది అతుక్కోకుండా దాన్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. కూడా ఇలానే స్ప్రెడ్ చేయండి. నెయ్యి కానీ నూనె కానీ లేకపోతే బటర్ని కానీ యూస్ చేయొచ్చు. అందులో షుగర్ వేసి బాగా స్ప్రెడ్ చేయండి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ప్లేట్లో ఒక నెయ్యి దాని పేపర్ని కానీ ఫిక్స్ చేసుకోవాలి. నెయ్యి అప్లై చేయడం వల్ల ఆ క్యారమిల్ అనేది బాగా ఈజీగా వస్తుంది. ఆ షుగర్ క్యారమిల్ తీసుకొచ్చి మనం ఇప్పుడు షుగర్ క్యారమిల్ అనేది రెడీ అయింది. ఆ క్యారమిల్ మనం ప్లేట్లో కానీ పేపర్లో కానీ ట్రాన్స్ఫర్ చేస్తాం. నేను ఇప్పుడు ప్లేట్లో కిందాక నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఒక 2 minutes to 5 minutes లోపు ఇది గట్టి పడుతుంది అన్నమాట. దీనివల్ల మనకి కుల్ఫీకి కలర్ వస్తుంది. బాగా స్ప్రెడ్ చేయండి. మనకి తొందరగా ఆరిపోవడానికి పాసిబుల్. చూసారా ఇప్పుడు కొంచెం బాగా స్ప్రెడ్ చేస్తున్నాను తొందరగా ఆరాలని. దీనివల్ల మన కుల్ఫీ కూడా చూసారా బాగా ఆరిపోయి రిమూవ్ చేయొచ్చు. మనం ఇలా రాగానే వచ్చేస్తుంది. దాన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో తీసుకుంటాం. ఆ మిక్సీ పడదాం. మిక్సీ పట్టేసి ఇప్పుడు కలర్ చూడండి, మనకి బయట బాదం కలరే వచ్చింది. బాదం మిక్స్లో ఇలాంటి కలరే మనకి వస్తుంది కదా, ఇది క్యారమిల్ వల్ల వస్తుంది అనమాట. దీనిలో ఇప్పుడు నేను కొన్ని బాదం చూసారా ఫైన్ పేస్ట్ అయింది. ఫైన్ పేస్ట్ ఇలా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత మనం ఇందులో కొన్ని ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీలు యాడ్ చేసుకోండి. దాంతోపాటు బాదం కూడా. ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుల్ఫీ తింటున్నప్పుడు మనకి కొంచెం టచ్ అవుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. కచ్చా పచ్చగా నంచుకోవడం వల్ల అది మనకి పంట కిందకి వస్తుంటే బాగుంటుంది. ఇలా మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటూ కొంచెం జరిగించి వదిలేసాను అనమాట. బాగా ఫైన్ పేస్ట్ చేయకండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత చూడండి ఇలా అయింది. మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోలేదు నేను, కొంచెం కచ్చా పచ్చగా దీనిని గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని మొత్తం ఒక దగ్గర కనుక్కోండి. మొత్తం ఒక దగ్గర కనేసుకుంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక గిన్నె తీసుకొని అందులో ఇందాక గిన్నె అయినా పర్లేదు, వేరే గిన్నె అయినా పర్లేదు, అందులో కొన్ని పాలు పోసుకున్నాం. నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు కావాలంటే 1/2 లీటర్ పాలు తీసుకోండి. 1/2 లీటర్ పాలలో బాగా ఒక 5 to 10 minutes మరుగుతాయి. మరిగిన తర్వాత దానిలో మనం షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ యాడ్ చేస్తే అవి స్వీట్నెస్ వస్తుంది. ఇందాక మనం కొంచెమే కదా క్యారమిల్, ఆ క్యారమిల్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం షుగర్తో పాటు. ఇప్పుడు ఒక 5 to 10 minutes మరగనివ్వండి. క్యారమిల్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత, షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes మరగడం వల్ల అది బాగా చిక్కగా అవుతుంది. ఎలా చిక్కగా అయిందో, కానీ నేను ఇంకొంచెం ఎక్కువగా మరగనిస్తున్నాను. మరగడం వల్ల మంచిగా టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇక బాగా కలుపుతూ మరగనివ్వండి. ఇప్పుడు నేను దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ని దాంతోపాటు ఒక 2 స్పూన్స్ పాల పొడిని తీసుకున్నానండి. మీ దగ్గర పాల పొడి ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. పాల పొడి 2 తీసుకొని అందులో కొంచెం పాలను యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసేసి పాలను యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇందాక మనం పాలు కదా మరిగిన పాలలో కస్టర్డ్ పౌడర్ని నేను వేస్తున్నాను. బాగా మళ్ళీ కలపాలి.
మళ్ళీ కొంచెం సేపు దానిని కలుపుతూ మిక్స్ చేస్తూ మరగనివ్వాలి. మరగడం వల్ల కస్టర్డ్ పౌడర్ వల్ల పాలు అనేవి దగ్గరకు చిక్కబడతాయి అన్నమాట. చిక్కబడిన తర్వాత బాదం ఇందాక మనం కొన్ని వేసుకున్నాం కదా, కొంచెం మధ్యపక్కన వేయడానికి కొంచెం చాకుతో పీల్ లాగా చేసుకొని వాటిని నేను వేస్తున్నాను ఇంకొంచెం బాగా టేస్ట్ రావడానికి. మీ దగ్గర బాదం బాదం కుల్ఫీ చేసుకోండి, జీడిపప్పు ఉంటే జీడిపప్పు కుల్ఫీ కూడా చేసుకోవచ్చు. రెండు మిక్స్ చేసి అయినా మనం చేసుకోవచ్చు. చూడండి దీని కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. ఒక 2-3 మినిట్స్ బాగా మరిగించుకుంటాం. మనం స్టవ్ హైలో పెట్టుకుంటే తొందరగా అవుతుంది, లోలో పెట్టుకుంటే లేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మరిగింది కదా, ఇప్పుడు నేను దీనిని కొంచెం మౌల్స్లో పోసేయాలి. తర్వాత ఇప్పుడు చల్లారింది మౌల్స్లో పోస్తున్నాను. నాకు 8 అయ్యాయి అనుకుంటా, 8 అయ్యాయి. చూడండి ఈ మౌల్స్ మనకి డిమార్ట్ అట్లాంటి వాటిలో దొరుకుతున్నాయండి. 60 రూపీస్కి తెచ్చాను డిమార్ట్లో. మీరు కూడా దీనిని డిమార్ట్లో తెచ్చుకోండి. ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు క్యాప్స్ పెట్టేస్తున్నాను. క్యాప్స్ అనేది క్యాప్స్ బాక్స్ మిక్స్ చేస్తున్నాను. చాలా కలర్ఫుల్, అట్లానే వాటి ఇంకా చాలా కలర్ఫుల్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఫ్రీజర్లో ఒక 5 to 6 hours